మాది జగ్గాపేట మండలం జయంతిపురం తండా సీన్ని సార్. 6 నెలల క్రితం మేము కర్ర కొట్టుకునే వాళ్ళం 10 మంది ఉన్నాం సార్. ఈ కదిరి సార్ అనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అతను మాకు బాగా టార్చర్ పెడుతుంది సార్. అప్పుడు టార్చర్ పెడితే బండికి 6,000 లెక్క నెలకి, ఖదర్ సార్కి నెలకి 60,000 లెక్క పంపించాం అమౌంట్. అదే ప్రకారంగా 5 నెలలు ఇచ్చాం సార్. 5 నెలలు ఇచ్చిన కాడ నుంచి ఈ 6 నెలల నుంచి ఇటు రావట్లేదు సార్. నేను రాకపోతే ఖచ్చితో ఈ మన రాంపురం అడ్డు ఉంది కదా సార్, అక్కడ నేను కూలికి టాటర్ను ముఠాలను పంపించాను సార్. అది ఓన్లీ గవర్నమెంట్ చెట్లు కాదు, వాళ్ళకు ఈ రౌండ్ చెట్లు అడ్డం వచ్చినాయి వేసుకున్నారు సార్. అది కట్ చేయమని పంపించారు సార్. పంపిస్తే మా కూలీని పంపిస్తే సార్ ఖదర్ సార్ వచ్చి బండి తీసుకొచ్చి లోన మన కోదాడ అరతిలో పెట్టాడు సార్. పెడితే ఏంటి సార్ ఇదేంటి సార్ అంటే ఆ రోజు కూడా బాగా నాకు ఇంప్రూవ్ ఫుల్గా తిట్టాడు సార్. నా కొడక గిడక, నా కొడక కారం పెడతా, నా కొడక పాలు కొడతా, నా కొడకని తిట్టేవరికి. అప్పుడు కూడా వెంకన్న సార్ అనే సార్ ఉన్నారు. వెంకన్న సార్ అంటే ఆ రోజు నేను చెప్పాను సార్, ఇదేంటి సార్ అట్ట తిట్టడం ఏంటి సార్ అంటే, ఎందుకు లేసి నువ్వు పోనీలే అన్నారు సార్ ఆ రోజు వెంకన్న సార్. వెంకన్న సార్ మాటని ఆ రోజు పోయిన తర్వాత 28 ఏళ్ళు క్యాష్ తీసుకున్నారు సార్. ఉట్టి పుణ్యంగా ఉచితనంగా. అక్కడి నుంచి 6 నెలలు అయింది సార్. నేను వర్షాకాలం నాట్లు వేసిన కాడ నుంచి ఇప్పుడు దాకా ఇటు రాలేదు సార్. నిన్న డీలర్ గారు చెట్లు ఉంటే కాపుగల్లో ఆయన పిలిపిస్తే వచ్చాను సార్. ఒక 15 చెట్లు ఉన్నాయంటే చెట్లు లెక్క వేసి ఆఫీస్ కాడికి వచ్చాను సార్. వచ్చి 2 ఫోన్ చేశాను సార్. ఆఫీస్ కాడ నిలబడి ఫోన్ చేస్తే సార్ ఫోన్ తీలా కాదర్ సార్, ఫోన్ తీ 4:30కి ఫోన్ చేశారు సార్. 4:30కి ఫోన్ చేస్తే నమస్తే సార్ అని. ఎవరు అన్నాడు సార్, అది జయంతిపురం తండా సీన్ని సార్ నా పేరు అని చెప్పి. ఎరా నా కొడక 6 నెలల నుంచి దెంగించుకుంటాం వారు, నా కొడక లంబాడి, నా కొడక నా కొడక ఆఫీస్ కాడ ఎందుకున్నారు, నా కొడక నా కొడక అక్కడికి వస్తే నా కొడక పండబెట్టి నోట్లో పెడతా నా కొడక అన్నాడు. అది నోట్ల మాట నోట్లు ఆగిపోయి నా కొడక మళ్ళీ ఇంత కారం పెట్టిస్తా నా కొడక అన్నాడు. అంతలేక ఫోన్ కట్ చేసేది సార్. సుధీర్ సార్ ఉన్నారు లోన టైపు కొట్టే కుర్రోడు. అతను సార్కి ఫోన్ చేశాడు. అతనికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేయమన్నాడు. స్పీకర్ ఆన్ చేశాడు ఆయన సుధీర్ సార్. స్పీకర్ ఆన్ చేసి నేను అగ్రికల్చర్లో ఫోన్ చేసి సోమమ్మ, అదే సుధీర్ సార్, అదే బీటెక్ ఆఫీసర్ సీను సార్, మేము 4 కూర్చున్నాం సార్. స్పీకర్ ఆన్ చేయమని అతనితో స్పీకర్ ఆన్ చేయించి ఆయన సెల్లుకు ఫోన్ చేసి, నా కొడక వాడు ఉన్నాడా లంబాడి నా కొడుకు, నా కొడుకుని సలహా ఇచ్చింది దేవుడు, ఈ నా కొడుకు ఎందుకు వచ్చాడు, నా కొడుకు సలహా ఇచ్చి నా కొడుకుని నా కొడుకు ఇద్దరు పాలు కొడతా, నా కొడుకు ఆఫీస్ కాడ ఉన్నాడా, నా కొడుకు వాడు తండ్రికి పుట్టి నా కొడుకు వాడు నా కొడుకుని అని చెప్పేవారికి సుధీర్ సార్ ఏమన్నారంటే, సార్ నా సెల్లుతో తిట్టడం ఏంటి మీరు, అతని కాడ కూడా సెల్లు ఉంది కదా, ఇందాక మీరు మా వాయిస్ పెట్టి తిట్టారు కదా, మరి అదే తిట్టుడు ఏందో ఆయన సెల్లుకు చేసి తిట్టండి. నేను మామూలుగా వండమంటే వంట పోమంటే పోటాను సార్, మీరేమో గవర్నమెంట్ ఎంప్లాయీలు, మేము ఆర్డినరీగా చేసేవాడిని సార్, నా సెల్లుతో తిడితే రేపు ఏమైనా జరిగితే నాకు భవిష్యత్తు బుద్ధి కదా సార్ అని వెనక చెప్పి ఫోన్ కట్ చేశారు సార్. అతను 1,80,000 అమౌంట్ కట్టాము. 1,80,000 అమౌంట్ కట్టి ఎక్కడ పడితే అక్కడ మాకు హింసించి బండి తీసుకొచ్చి లోన్ పెడుతుండే దారిని పోయే బండి కూడా. ఇది సార్ జరిగింది మా కులంని హింసించి లంబాడి నా కొడకాన్ని పెట్టి పండు పెట్టి పెడతానని నోట్లు చెప్పి మాకు ఈ 2 రోజుల నుంచి నిద్ర ఆహారం లేకుండా ఇక్కడ కోదాళ్ళ ఆఫీస్ కాడ ఉన్నాం సార్. నిన్న వస్తా అన్నారు రాలా, ఇవాళ 9:30కి వచ్చి ఎస్ఐ గారి ముందు కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇది సార్ ఆ న్యాయం జరగకపోతే సార్ మీరే న్యాయం చేయాలి గవర్నమెంట్ అని నేను ఎస్ఐ గారికి వచ్చి సీఏ గారికి దండం పెట్టాను సార్. అదే నా న్యాయం జరగకపోతే మందు తాగి చస్తాను సార్. ఇది సార్ నాకు న్యాయం జరగకపోతే అదే స్పాట్లో బండిలో మందు ఉంది, బండి తాగి అతని పేరు మొత్తం రాపిచ్చాను సార్. ఆల్రెడీ చావటైన సిద్ధమే, నాకు మళ్ళీ న్యాయం కావాలి సార్, కోరుకుంటున్నాను సార్. మీకు నా పేరు ఆదిత్య, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కోదాడ్ రేంజ్. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కదీర్ మీద, కోదాడ్ సెక్షన్ ఆఫీసర్ కదీర్ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయండి. అతను ఒక ట్రేడర్ శ్రీనివాస్ మీద ఏదో ఎస్టీ అట్రాసిటీస్ దాని మీద ఏదో తిట్టిండని ఒక అలిగేషన్ వచ్చిందండి. దాని గురించి మేము కూడా విచారణ చేపట్టాము. పై అధికారులు కూడా మేము ఈ విషయం మీద ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసినాక తప్పైతే ఆయన శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. పై అధికారులకు కూడా రిపోర్ట్ చేస్తామండి.
క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.